హాయ్ వెల్కమ్ టు దిస్ ఛానల్ క్రిమ్స్ ఆఫ్ ఏజీ. ఈరోజు మనం హెల్దీగా రైస్ అండ్ కెనోవా కలిపి మంచి రెసిపీ చేసుకుందాం. అండ్ ఇందులో టమాటోస్, ఆనియన్స్, ఎగ్స్, మష్రూమ్స్ అండ్ కార్న్ అండ్ పీస్, రైస్, కినోవా, జింజర్ గార్లిక్ పేస్ట్. ప్యాన్ హీట్ చేసుకొని మనం కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 2 ఎగ్స్ వేసి, అంటే మీ క్వాంటిటీ మీరు రైస్ ఎంత తీసుకున్నారో దాని ప్రకారం నేను 1 గ్లాస్ ఆ చిన్న కప్ గ్లాస్తో ఒక రైస్ అండ్ కినోవా తీసుకున్నాను. వాటిని నానబెట్టాను. నేను దానికి 2 ఎగ్స్ తీసుకున్నా. ఎగ్స్ని ఇలా మంచిగా స్క్రాంబుల్ చేసుకొని సైడ్ తీసుకు పెట్టుకొని, ఇప్పుడు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని చిల్లీస్, ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం టమాటోస్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో కినోవా అండ్ రైస్ ఈ మధ్య డైట్లో చాలామంది యాడ్ చేసుకొని మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ రెసిపీని ట్రై చేయండి. నిజంగా మీ గట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి సో యూ కెన్ ట్రై ఇట్. సో టమాటోస్నేమో సాఫ్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా, పసుపు వేసి మంచి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా యాడ్ చేసుకున్నా. మష్రూమ్ బాగా ఫ్రై చేసి మూత పెట్టి అది వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా ఆ వాటర్ అంతా దానికి పట్టే వరకు ఉంచుకుంటా అనమాట. దాని తర్వాత నేను ఈ ఫ్రోజన్ పీస్ అండ్ కార్న్ యూస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి యాడ్ చేసుకుంటే. మీరు ట్రై చేయండి. ఆర్ ఇంకే వెజిటేబుల్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా మంచిగా మెత్తగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం రైస్ అండ్ కినోవాని యాడ్ చేసేసుకుందాం. వాటిని మనం పులావ్ రైస్ కాస్త ఎలా రోస్ట్ చేస్తామో అలా రోస్ట్ చేసిన తర్వాత ఇందులోకి నేను చెప్పాను కదా, సో 1 గ్లాస్ కినోవా, 1 గ్లాస్ రైస్ కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫర్ రైస్, 2 గ్లాసెస్ ఆఫ్ కినోవా, అంటే టోటల్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా. కసూరి మేతి వేసాను. సో ఇది హై ఫ్లేమ్లో వాటర్ కాస్త దగ్గరికి అయినంత వరకు ఉంచుకుంటా. దాని తర్వాత ఈ స్టేజ్ వచ్చేసరికి నేను సిమ్లో పెట్టేసుకొని మరి మూత పెట్టేసుకుంటాను. అంటే రైస్ అండ్ కినోవా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత వీటితో మనం ఆనియన్ రైతా, కుకుంబర్, లెమన్ యాడ్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇందులో నేను ఇదంతా అయిన తర్వాత ఆ ఎగ్ స్క్రాంబుల్స్ని యాడ్ చేసుకుంటాను అనమాట. అప్పుడు కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటాను, బికాజ్ ఆ ఎగ్ టేస్ట్ పడుతుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నా కమెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.